మరణమును జయించి తిరిగి లేచిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 9వ అధ్యాయం 38 నుంచి 50 వచనాల వరకు, 38వ వచనం నుంచి 41 వచనం వరకు చూసినట్లయితే, అంతటా యోహాను బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతము చేసిన చులకనగా నిందింపగలవాడెవడనూ లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. మీరు క్రీస్తువారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకునడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చదువుతాం. ఈ వచనాలన్నిట్లో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, దేవుని పేరిట మనం ఏ చిన్న పని చేసినా దాని ప్రతిఫలం పోగొట్టుకోమని, దేవుని దగ్గర నుండి ప్రతిఫలం తప్పకుండా పొందుకుంటాము అని ప్రభు అంటున్నారు. ఇక్కడ గిన్నెడు నీళ్లు ఇస్తేనే రావాల్సిన ఫలం వస్తుందని చెప్పినప్పుడు, క్రీస్తు పేరిట అద్భుతాన్ని చేస్తే ఇంకెంత ఫలం లభిస్తుందో కదా. అలాంటి వారు ప్రభుకి విరోధి కారు గాని ప్రభు పక్షంగా ఉన్నవారే అని ప్రభు చెప్తున్నారు. అయితే ఇంకొక వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. అక్కడ చూస్తే అక్కడ ప్రభు అంటున్నారు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమం చేయవాలారా, నా ఎదురు నుండి పోండని ప్రభు వారితో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. మరి ఇదేంటి, రెండు కాంట్రవర్షియల్ గా ఉన్నాయి అని అనిపిస్తున్నాయి కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ అధికారమైనా పైనుండి ఇవ్వబడితేనే ఒక వ్యక్తికి ఆ అధికారం కలుగుతుంది. అది దేవుని దగ్గర నుంచి కలిగింది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నాయని రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఎవరైనా ఏ అధికారమైనా కలిగి ఉండాలి అనంటే అది దేవుని దగ్గర నుండి పొందుకుంటేనే కలుగుతుంది. అయితే అధికారం పొందుకున్న తర్వాత ఆత్మఫలం, మంచి ఫలం గనక మనం ఫలించకపోతే అప్పుడు ప్రభు అంటున్నారు, నేను నిన్ను ఎన్నడూ ఎరుగను. ఆ పదానికి అర్థం ఇంక శాశ్వతంగా నీకు నాకు ఎడబాటు అని. అధికార దుర్వినియోగం చేసిన వారిని ప్రభువు అక్రమము చేయవాలారా అని పిలుస్తున్నారు. అదే క్రమంలో అధికారాన్ని వినియోగిస్తూ ఆత్మఫలాన్ని ఫలిస్తూ ఉంటే వారికి రావాల్సిన ఫలము అస్సలు పోగొట్టుకోలేరు. తప్పకుండా వాళ్ళు పొందుకుంటారు. అయితే ఎవరైనా ఇవ్వబడిన అధికారాన్ని స్వప్రయోజనానికి వాడుతూ దుర్వినియోగం చేస్తే గనక ఖచ్చితంగా వారిని చూసి ఆ రోజున ప్రభు నువ్వెవరో నేను ఎరుగను అని అంటారు. ఇంకా 42 నుంచి 48 వచనాలు చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి చిన్నవాళ్ళు ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చేయి నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలోని ఆరుని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో పడవేయబట్ట కంటే కుంటివాడవై జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబట్ట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వాని పురుగు చావదు, అగ్ని ఆరదు అని 48వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు చెప్పిన ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనల్ని అభ్యంతరపరిచేవి ఏదైనా ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా, లేదా మన విశ్వాసాన్ని అభ్యంతరపరిచేది ఏదైనా సరే దాన్ని తొలగించుకోవడం మేలు అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నారు. అభ్యంతరాలు రాక మానవు కాని ఎవరు దానికి కారణమవుతారో వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకా నన్ను గురించి అభ్యంతరపడని వాడు ధన్యుడు అని ప్రభు అంటున్నారు. చాలా సార్లు మనం చేసే పనులు ఈ లోకంలోని వారి యాక్సెప్టెన్స్ కోసం చూస్తూ వారు యాక్సెప్ట్ చేయనందున మనకు మనమే అభ్యంతర పడిపోయిన సందర్భాలు మన జీవితాల్లో ఉంటాయి. అందుకే ప్రభు అంటున్నారు, నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే, నీ కాలు నిన్ను అభ్యంతర పెడితే అని వాటిని తీసివేసుకోమంటున్నాడు. అభ్యంతరపరిచే వాటిని తీసివేసుకోమని చెప్తున్నారు. దేవునితో కలిసి బ్రతకడానికి అభ్యంతరపరిచే వాటిని మనతో ఉంచుకుని నరకం పాలవడం కన్నా ప్రభుతో కలిసి బ్రతకటానికి ఎంత నష్టపోయినా పర్వాలేదు. ఎందుకంటే ప్రభు అంటున్నారు, నా నామం నిమిత్తం అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇంట్లైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవంను స్వతంత్రించుకును అని. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో. మనం ప్రభు కోసం ఏదైనా వదులుకుంటే అది ఖచ్చితంగా మనతోనే నిలబడుతుంది శాశ్వతంగా. కానీ వదులుకోకపోతే, మనతోనే ఉంచుకొని ప్రభువుని వదులుకుంటే మనతో ఉన్నవి కూడా శాశ్వతంగా మనతో ఉండలేవు. ఈ సీక్రెట్ తెలిస్తే అందరము రైట్ గానే బిహేవ్ చేస్తాం. రక్షించబడితేనే మన ధర్మకార్యాలు లెక్కకు వస్తాయి. రక్షణ లేకుండా, అంటే నీతి లేకుండా ధర్మకార్యాలు ఏదైనా చేసినా కూడా అవి దేవుని సన్నిధిలో మురికిగుడ్డ పీలికల్లాగా కనబడతాయి. అంటే మన సొంత సాటిస్ఫాక్షన్ కోసం చేసుకున్నట్లే అవి. అందుకే మనల్ని అభ్యంతరపరిచే వాటిని మనం వదిలించుకోకపోతే
నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. ఆ తర్వాత 49-50 వచనాల్లో మనం ఈ విషయాన్ని గమనిస్తాం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే కాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పెను. యేసే అన్నారు, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము అని. ఉప్పు సారము సమాధానమే. దేవునితో అందరితో సమాధాన పడుతూ సమాధాన పరిచర్య చేసేవారే ఈ లోకానికి ఉప్పై ఉంటారు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇంకా ముగింపుకొస్తే దేవుని పేరట చేసిన చిన్న పని కూడా ఏది వృధా కాదు. దేవుని నామములో చేసే పనులన్నీ అధికారం ఉంటే తప్పకుండా మనం ఫలాన్ని చూపించాల్సిందే, లేదా ఆ అధికారం కూడా రేపు లెక్కకి రాదు. విశ్వాసాన్ని పడగొట్టే దేన్నైనా మనం కట్ చేయాలి. ప్రభు కోసం వదిలితే 100 రెట్లు రిటర్న్స్ పొందుకుంటాము అన్న సంగతిని మనం గ్రహించాలి. జీవితము ఉప్పులాగా రుచినివ్వాలి అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటి వెలుగులో ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మీరు మా కోసం చేసిన త్యాగం ఎదుట మేము ఏదైనా కోల్పోవలసి వస్తే మీ త్యాగం ఎదుట మేము కోల్పోయేవి చాలా చిన్నవి. అయినా కూడా వాటిని కోల్పోవడానికి మేము ఇష్టపడం. మీరైతే మా కోసం సమస్తమును విడిచిపెట్టి మీకున్నదంతా ఇచ్చివేసి దేవా మమ్మల్ని రక్షించుకున్నారు. మీ రక్తంతో మమ్మల్ని కొన్నారు. అయినా కూడా ఏదో విలువలేని వారిగా బ్రతుకుతున్నా మమ్మల్ని క్షమించండి. మేము మాకు అభ్యంతరాలు కలిగించే వాటిని తీసివేసుకునే ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని మాకు ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము చేసే ప్రతి పని నీ పేరట చేసి నేను మెప్పించే వారిగా ఉండడానికి సహాయం చేయండి. మేము ఈ లోకానికి ఉప్పులాగా సారవంతమైన జీవితం, సమాధానపరిచే జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. విశ్వాసాన్ని పాడు చేసేది ఏదైనా సరే అది మమ్మల్ని అభ్యంతర పెడుతుంది గనక దాన్ని వదిలిపెట్టుకోవడానికి కృప చూపి మమ్మల్ని సంపూర్ణంగా నీ యొక్క స్వారూప్యంలోనికి మార్చమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.